ఇగో నేను స్కూల్లో ఉన్నప్పుడు ఒకసారి మా సారు నన్ను అడిగిండు, సావిత్రి నువ్వు పెద్ద అయినాక ఏమవుతావని అడిగిండు. అప్పుడు నేను టక్కుని లేచి, సార్ నేను పెద్ద పోలీస్ ఆఫీసర్ని అవుతా, రౌడీలంతా చూస్తా, గుండెగాళ్ళ పడతా అని పెద్ద పెద్ద డైలాగులు దంచిన. అప్పుడు మా సారు ఉండి, అంటే మాకు ఇంకొక కిరణ్ బేడి దొరికిందని చెప్పిండు. అంటే కిరణ్ బేడి మేడానికి అంత పేరుండే, ఆమె తొవ్వల నడవాలని చాలా మంది అనుకుండ్రు. కానీ గీ బక్క ప్రాణికి చదువుడు శాతగాక లాటి పట్టుకునే భాగ్యం రాలే. వచ్చినా ఇంతమంది ఫ్యాన్స్ ఉండకపోదురు కదా. మరి ఇప్పుడు ఈ వార్త చూసినాక ఇంకెంతమంది ఫ్యాన్స్ అవుతారు ఆమెకు. షాన్ ఒత్తులాయే తీన్ మార్లకు రాక గుర్తుపట్టిన రగ్గి మేడాన్ని. కిరణ్ బేడి మేడమే ఇప్పుడు పుదుచ్చేరి అనే కేంద్రపాలిత ప్రాంతానికి లెఫ్టినెంట్ గవర్నర్ అవుతుంది. అదేందో గాని అక్క ఏం చేసినా తీన్మార్ వార్తనే అవుతుంది. దేశంలో ఫస్ట్ మహిళా ఐపీఎస్ ఆఫీసర్ అయి అవినీతి అంతు చూస్తా అని అన్నా హజారే సార్ తన శిష్యరికం చేసి ఆన్నే కేజ్రీవాల్ తమ్ముడిని సంపాదించుకుంది. అక్క తమ్ముడు కలిసి పెద్ద మనిషిని బాగానే వాడుకుండ్రు. అది వేరే విషయం అనుకోండి. ఇక తమ్ముడు షీపుర్ పార్టీ పెడితే హ్యాక్ అని రాజకీయాల మీద దుమ్మెత్తి పోసిన కిరణక్క వెనకసిరి పువ్వు గుర్తోళ్ళు ఢిల్లీకి సీఎంని చేస్తామనంగానే ఎగురుకుంటూ పోయింది. కానీ తమ్ముడు పొరక చీపురుతోని ఊడిస్తే మరి ఇన్ని రోజులు ఏడున్నదో ఏం చేసిందో తెలియదు. కానీ ఢిల్లీ అనే కేంద్రపాలిత ప్రాంతంకి సీఎం అయిదామనుకున్న కిరణ్ బేడి మేడం ఇంకో కేంద్రపాలిత ప్రాంతానికి లెఫ్టినెంట్ గవర్నర్ కొలువుకెక్కుతుందన్నట్టు. సీఎం కంటే పెద్ద గుర్షేనుల్లో. అయినా ఇంకో పారి పోటీ చెయ్య అన్నది కానీ పదవులు ఇస్తే తీసుకొని అనలేదు కదా.